హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పల్లె రుచులు. ఇవాళ సాంబార్ రైస్ ప్రిపేర్ చేసుకోవడం ఎలానో చూద్దాం. సింపుల్ వేలో 2 గ్లాసెస్ కందిపప్పుకు 4 గ్లాసెస్ రైస్ తీసుకోవాలి. దాన్ని మనం పప్పు కుక్కర్లో వేసుకొని తగినన్ని వాటర్ పోసి 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. తర్వాత మన సాంబార్కి ఏదైతే కావాలనో ఆ ఐటమ్స్ అంటే వెజిటేబుల్స్ తీసుకోవాలి. మనకు కావాల్సిన సాంబార్కి ఏదైతే వెజిటేబుల్స్ వేస్తామో అవన్నీ వెజిటేబుల్స్ తీసుకోవాలి. ఇంకా ఇంక ఎక్స్ట్రా ఉన్నా కూడా తీసుకోవచ్చు, ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. ఈ సాంబార్ రైస్కి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా నానబెట్టుకోవాలి మనం, ఎందుకంటే సాంబార్ కోసం అని. మనం ఎట్లయితే వేస్తామో చింతపండు అలానే చింతపండు కూడా తీసుకోవాలి. ఒక బాండి పెట్టి ఆ బాండిలో మిర్చి, ఆయిల్ అవన్నీ వేసుకోవాలి. మనం అంటే ఎలా సాంబార్కి అయితే ప్రిపేర్ చేసుకుంటామో అట్లా సాంబార్కి ప్రిపేర్ చేసుకున్నట్టు అన్ని వెజిటేబుల్స్ అవన్నీ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. దాంట్లో ఒక చింతపండు పులుసు వేసేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉంచి దాన్ని మరగనివ్వాలి. మంచిగా మరిగిన తర్వాత మనకి ఇటు కుక్కర్లో 3 విజిల్స్ వస్తాయి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏదైతే పప్పు రైస్ ఉంటుంది కదా, ఆ పప్పు రైస్ ఉడికిందని డైరెక్ట్ తీసుకొచ్చి మనం దీంట్లో వేసుకోవచ్చు. ఇది మనం సాంబార్లో ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాంట్లో వేసుకొని ఏం చేయాలంటే 10 to 15 మినిట్స్, ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. దానిపైన స్టాపింగ్ కోసం అంటే మన టేస్ట్ కోసం, ఇంకా అదనపు టేస్ట్ కోసం ఏం చేయొచ్చు అంటే గ్రౌండ్ నట్స్ను మన కాజు ఉంటుంది కదా, దాన్ని గీలో కానీ ఆయిల్లో కానీ అవి కొంచెం ఫ్రై చేసుకొని దానిపైనుండి స్టాపింగ్ చేసుకొని బాగుంటుంది టేస్ట్. అట్లా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది ఈజీ వే. మనం సాంబార్ ఎట్లా రెడీ చేసుకుంటాం అట్లనే పప్పన్నం ఎట్లా చేసుకుంటాం అట్లా దాన్ని సపరేట్ చేసుకుంటాం, దీన్ని సపరేట్. ఆ పప్పన్నం తీసుకొచ్చి సాంబార్లో వేసుకొని యాడ్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పెట్టుకుంటే అయిపోతుంది. థ్యాంక్ యూ అండి.